వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమా అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ 9 సిరీస్ అండ్ ఎపిసోడ్ నెంబర్ 3 ఆఫ్ కోర్స్ అండ్ డే 2 అన్నమాట. సో ఆల్మోస్ట్ మనం మాట్లాడుకుని ఉన్నాం కదా సంజన గారి గురించి, చాలా చర్చలు జరుగుతున్నాయి అది ఇది అని. నాకు హౌస్ లో ఇద్దరు యాటిట్యూడ్ చాలా వర్స్ట్ గా అనిపించింది. కామనర్స్ నుంచి ఒకళ్ళు, సెలబ్రిటీస్ నుంచి ఒకళ్ళు. కామనర్స్ నుంచి అయితే నాకు హరీష్ యాటిట్యూడ్ వర్స్ట్ గా అనిపించింది. అండ్ సెలబ్రిటీస్ నుంచి అఫ్ కోర్స్ సంజన గారు అనమాట. ఆమెకి ఎంత బలుపు ఉందంటే మామూలు బలుపు కాదు, నిజంగా టన్నులు బలుపు ఉందనిపించింది. అరే నిన్నంత మంది అడుగుతున్నారు తీయి అని చెప్పినా కూడా నేను చేయను. బిగ్ బాస్ చెప్తే చేస్తాను, లేకపోతే చేయను. ఏంది ఇది తొక్కల యాటిట్యూడ్. ఇలా ఉంటే ఫస్ట్ వీక్ ఖచ్చితంగా వచ్చేస్తారు. లేదు టీఆర్పీ ఏదో బాగుంది అని అనుకుంటే 2-3 వారాలు అయితే ఉంచుతారనమాట. ఆవిడ టాస్క్లు సూపర్ గా పర్ఫామ్ చేయదు, ఓన్లీ మాటలు చెప్పుద్ది. ఏమన్నా అంటే నేను ఓల్డ్ స్కూల్, నేను ఇలాగే ఉంటానంటది. పాపం నాకు ఆశా శైని గారి మీద ఆమె అరిచేసి, అదే మన ఫ్లోరా శైని మీద అరిచేసి ఆమె ఓట్స్ నా నోట్లో పెడుతుంది అంటే మీరు తీసుకోకండి, మీ నోట్లో పెడితే మీరు ఎందుకు తీసుకుంటున్నారు? నేను ఏమన్నా సర్వెంట్ నానా ఆమె అనింది. మీరు ఆమె మీద ఇష్టం వచ్చినట్టు అరిచేసి తర్వాత ఆమె నా మీద ఓట్స్ పెడుతుంది, నన్ను ఇట్లా పోర్ట్రే చేస్తుంది, అట్లా పోర్ట్రే చేస్తుంది అంటే ఎంతవరకు కరెక్ట్? నాకు ఈ వార్నర్స్ లో కూడా ప్రియాంక, ఆమె కూడా చాలా ఇరిటేటింగ్ ఉంది. నేను ఎప్పుడు అనుకున్నాను అనమాట, షో స్టార్ట్ కాకముందు కామనర్స్ పాపం ఎలా సర్వైవల్ అవుతారు, సెలబ్రిటీస్ తొక్కేస్తారు వీళ్ళని, అది ఇది అని అనుకున్నా. బట్ ఇక్కడ కట్ చేస్తే కామనర్స్ రెచ్చిపోతున్నారు, కామనర్స్ ఓవర్ ఎక్స్ట్రాలు చేస్తున్నారు. ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ మీకు అన్న ఫీలింగ్ వస్తుంది. సెలబ్రిటీసే ఇంకా కూల్ గా ఉన్నారనిపిస్తుంది. హరీష్ ఏమో ప్రతిదానికి, హరీష్ గాని శ్రీజ గాని ప్రతిదానికి ఏమైనా వస్తే మేము తీసుకుంటాం. నిన్న ఎంటైర్ ఎపిసోడ్ లో నాకు బాగా బెస్ట్ అనిపించింది అయితే పవన్ కళ్యాణ్ అన్నమాట. సోల్జర్ హీ వాజ్ లైక్ టూ గుడ్. అబ్బా మీరు చేయకపోతే నేను స్టాండ్ తీసుకుంటా, ఎవరిని వెళ్ళనివ్వను, గర్ల్స్ అందరినీ ఆపేస్తానంటే అరే ఏమన్నా చాలా జెన్యున్ గా అనిపించింది నాకు. ఇప్పుడు దాకా వచ్చిన కంటెస్టెంట్స్ అందరిలో ఫేక్ చేయకుండా జెన్యున్ గా ఉన్నాడు ఎవరన్నా అనిపించాడంటే నాకు పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఫేక్ చేస్తున్నారు, వాళ్ళు షో ఆఫ్లు చేస్తున్నారు, మాల్ బిల్డప్లు ఇవ్వట్లేదు. అండ్ అఫ్ కోర్స్ నామినేషన్ ప్రాసెస్ కి వచ్చేసరికి సంజనాకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది, ఓన్లీ బికాస్ ఆఫ్ ఆవిడ నోటి దోల, నోటి దురుసు, ఆవిడ ఓవర్ యాక్షన్, చేసే పని తక్కువ, ఇచ్చే బిల్డప్లు ఎక్కువ. అండ్ ఇంకొక విషయంకి వస్తే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట పాతాళ గంగా ఆఫ్ బిగ్ బాస్. అంటే ఈసారి చాలా మంది పేర్లు చెప్పొచ్చు. అందులో హరీష్ ఉన్నాడు, ప్రియాంక శెట్టి ఉంది, తనుజ ఉంది, అమ్మా బాబాయ్ ఫ్లోరా శైని గారు, అందరూ ధారాపాతంగా కార్చేస్తున్నారనమాట. మామూలుగా ఏడవట్లేదబ్బా. వచ్చి 2 రోజులేరా బాబు అయ్యింది, 2 రోజులకి ఎంతగానో కొట్టుకుని చచ్చిపోతున్నారేంట్రా బాబు అనిపించింది. సో లైక్ కొంచెం తెలివిగా లేదా కొంచెం ఆలోచిస్తూ ఆడుతున్నారు అంటే ఫ్రమ్ ద సెలబ్రిటీ వింగ్ నుంచి బర్నీ గారి ఆట బాగా అనిపించింది నాకు ఈ 2 రోజుల్లో. సో తనుజ చేస్తుంది కానీ ఎక్కడో కాఫీ కోసం వీక్ అయిపోతుంది, ఊరుకూరుకునే ఏడ్చేస్తుంది, చూడడానికి బాగా. అండ్ రీతు గుడ్, రీతు ఏదేదో పర్ఫార్మ్ చేస్తున్నావు, అల్లరి దెయ్యం, చిలిపి దెయ్యం, అల్లరి పిల్ల అన్నట్టు ఏదో పర్ఫార్మ్ చేస్తుంది, పర్వాలేదు. సంథింగ్ షీఈస్ ట్రైయింగ్ టు గివ్ సమ్ కాంటాక్ట్ అనమాట. అండ్ లైక్ కామనర్స్ విషయానికి వచ్చేస్తే ఆట తక్కువ, అరుపులు ఎక్కువ, ఆట తక్కువ, అపార్థం చేసుకునేది ఎక్కువ అన్నట్టుంది. సో వీళ్ళు శ్రీజ అండ్ ప్రియాంక వెళ్ళి ఫుడ్ దగ్గరికి వెళ్ళి మేము తింటామని అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. మేము పంపించిన ఫుడ్ మీకు పెడితే మళ్ళీ మాకేదో పనిష్మెంట్ వస్తుంది, ఫుడ్ రాదని అనుకుంటారు కదా. ఆ ప్లేట్ తీసేసుకున్నందుకు రాము రాథోడ్ మీద మామూలు గొడవ కాదు, వీళ్ళిద్దరు సారీలు చెప్పించుకునేదాకా వచ్చారు. నాకు రాను చూస్తే కామనర్స్ ఆట భలే చిరాగ్గా అనిపించింది అనమాట. నాకైతే నచ్చలేదు. అండ్ ఫుడ్ విషయంలో కూడా అంతా తినేస్తారు, అన్ని బాగున్నాయి అంటారు, సూపర్ ఉన్నాయి అంటారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళనే కంప్లైంట్ చేయడం, వాళ్ళ మీద ఏదో అన్నారు అయితే నాకు అస్సలు నచ్చలా. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ కూడా సోసోగానే ఉంది, పెద్ద బెటర్ సూపర్ కత్తి కేకు కేకైతే ఏం లేదనమాట. ఎంటర్టైన్మెంట్ తక్కువ, వీళ్ళ అపార్థాలు ఎక్కువ అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపించిందా? అలా అనిపిస్తే మాత్రం లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హేమా హంగామా. వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.